అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మిథున రాశి వారికి ఈ సంవత్సరం రాశి ఫలాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. మొదటగా మిథున రాశికి అధిపతి బుధుడు. మిథున రాశి వారికి శని సంచారం దశమ స్థానంలో జరుగుతుంది. అనగా మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. ఈ శని సంచారం మార్చి 29న కుంభరాశి నుంచి భాగ్యస్థానం నుంచి దశమ స్థానమైన మీనరాశిలోకి శని సంచారం అవుతుంది. దశమ స్థానంలో షష్టగ్రహ కూటమి మార్చి 29వ తారీఖున ఏర్పడుతుంది. తర్వాత మే 18వ తారీఖు తర్వాత దశమ స్థానంలో ఉన్న రాహు భాగ్యంలోకి, చతుర్థ స్థానంలో ఉన్న కేతు తృతీయంలోకి రావడం జరుగుతుంది. అలాగే మిథున రాశి వారికి గత సంవత్సరం మే నెలలో గురుడు వ్యయంలోకి వెళ్ళాడు. అప్పటి నుంచి అంత అనుకూలంగా లేదు మిథున రాశి వారికి. ఈ సంవత్సరం మే నెలలో గురుడు జన్మంలోకి అంటే లగ్నంలోకి మిథున రాశిలోకి సంచారం రావడం వల్ల సర్వదోష నివృత్తి జరుగుతుంది. తద్వారా జీవితంలో స్థిరత్వం, సెటిల్మెంట్ కోసం ప్రయత్నిస్తున్న వారు, వేచి చూస్తున్న వారికి ఈ సంవత్సరం చాలా మంచి అవకాశం. నూతన వ్యాపార ఉద్యోగాలు మొదలు పెట్టడానికి చాలా అవకాశాలు అనుకూలంగా వస్తాయి. వాటిని వీళ్ళు సద్వినియోగం కూడా చేసుకుంటారు. కాకపోతే అన్నదమ్ముల మధ్య విభేదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు స్థిరాస్తి విషయాల్లో కొద్దిగా అవకతవకలు జరగడానికి అవకాశం కనిపిస్తుంది. ఆ విషయంలో కొంచెం అప్రమత్తత చాలా అవసరం. దాంతోపాటు వృత్తిపరంగా ఆర్థిక లావాదేవీలు కొంచెం మందగిచ్చినప్పటికీ స్థిరత్వం అన్నది ఏర్పడుతుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. దాంతోపాటు సప్తమం మీదుగా ఈ లగ్నాత్ గురుడు చూపు ఉండడం వల్ల లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజెస్ చేసుకునే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు అందరికీ ఆమోదయోగ్యంగా జరిగి వాళ్ళకి కళ్యాణం జరగడానికి కూడా అనుకూలత లభిస్తుంది. కానీ మిథున రాశి వారు ఆరోగ్యం విషయంలో చిన్న జాగ్రత్త తీసుకోవాలి. ప్రత్యేకించి రక్తహీనత, రక్తానికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తాయి. ప్రత్యేకించి రక్తంలో హెచ్చుతగ్గులు రావడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. దాంతోపాటు మిథున రాశి వారికి వ్యాపారానికి సంబంధించి ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఇనుము వాటికి సంబంధించిన వ్యాపారాలు ఏమైనా చేస్తే చాలా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. మిథున రాశి వారికి రక్త సంబంధికులతో కొద్దిగా విభేదాలు రావడానికి అవకాశం బలంగా సూచిస్తుంది. దాంతో పెద్ద మనుషుల దగ్గరికి వీళ్ళ వ్యవహారం, కుటుంబ వ్యవహారం అంతా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో కొద్దిగా అప్రమత్తంగా ఉండడం, ఆచితూచి మాట్లాడడం లాంటివి చేయడం వల్ల అనుకూలత అన్నది కనిపిస్తుంది. అలాగే మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఉద్యోగ అవకాశాలు మెరుగ్గానే దొరుకుతాయి. ఉద్యోగ బదిలీలు ఆశాజనకంగా ఉంటాయి. కానీ మీరంతటి మీరు ఉద్యోగంలోంచి వేరే ఉద్యోగంలోకి మారడానికి ప్రయత్నాలు చేస్తే కనుక కొంచెం వ్యతిరేక ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. కొంచెం పని ఒత్తిడి ఉన్న ప్రదేశంలో పడడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈ సంవత్సరం అంతా కూడా ఉన్న ఉద్యోగం సంతృప్తికరంగా ఉంటే కనుక ముందుకి ఆదాయ అభివృద్ధి కోసం ముందుకు కదలకపోవడం మంచిది. దాంతోపాటు ఉన్న ఉద్యోగంలో కూడా కొంచెం నిర్లక్ష్యత వహించడం, ఒకరోజు నిర్లక్ష్యం వహించినా కూడా అది మీ పై అధికారులకి అది వ్యతిరేకంగా కనిపిస్తుంది. తద్వారా వాళ్ళ వల్ల మీరు ఇంకా మరింత పని ఒత్తిడి పొందే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటుగా మిథున రాశి వారికి దశమంలో శని యొక్క అనుకూలత కనిపిస్తుంది. ప్రత్యేకించి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కొత్త కన్స్ట్రక్షన్స్, వ్యాపారం లాంటివి చేయడానికి చాలా అనుకూలమైన సమయం. అందులో మంచి లాభాలు కూడా చూస్తారు. భాగ్యస్థానంలోకి రాహు అనుకూలతనిస్తాడు. ఆస్తికి సంబంధించి రిజిస్ట్రేషన్స్ వాటివి చేసుకునే సమయంలో మటుకు కొద్దిగా జాగ్రత్త వహించడం మంచిది. మిథున రాశి వారికి పరిహారాల నిమిత్తం మిథున రాశి వారు నిత్యం గోసేవ చేసుకోవడం చాలా అనుకూలత. ప్రత్యేకించి పచ్చని ఆకుకూరలు లేదా పచ్చగడ్డి గోవులకి పెట్టడం వల్ల మంచి అనుకూలత లభిస్తుంది. దాంతోపాటు బెల్లం, బియ్యం దానంగా ఇవ్వడం వల్ల కూడా చాలా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. పసుపుని బొట్టుగా ధరించడం, ప్రతిరోజు కూడా కుంకుమ బొట్టు ఎట్లా అయితే ధరిస్తారో అలా పసుపుని బొట్టుగా ధరించడం ద్వారా అనుకూలత బాగా లభిస్తుంది. ఇంకొకటి, మిథున రాశి వారు నిత్యం అవకాశం ఉన్నప్పుడల్లా రావి చెట్టుకి నీరు పోయడం, రావి చెట్టుకి
సేవలు చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు మిథున రాశి వారు పొందుతారు. సందేహాలు ఏమన్నా ఉంటే కనుక కింద ఇచ్చిన నెంబర్కి సంప్రదించవచ్చు. మన రాశిదర్శిని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం.